భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం సింగరేణి బొగ్గు బ్లాకుల ప్రైవేటీకరణను రద్దు చేయాలంటూ కొత్తగూడెం కలెక్టరేట్ ముందు అఖిలపక్ష రాజకీయ పార్టీలు కార్మిక సంఘాల జేఏసీ ఆధ్వర్యంలో ధర్నా చేపట్టాయి. సింగరేణి సంస్థకే బొగ్గు బ్లాకులను కేటాయించాలని నినాదాలు చేశారు. కేంద్ర ప్రభుత్వ విధానాలకు వ్యతిరేకంగా నినాదాలు చేపట్టారు. తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులను మొత్తం సింగరేణికే ఇవ్వాలని, తెలంగాణకే గుండెకాయిగా ఉన్న సింగరేణి ప్రైవేటు పరం అయితే తెలంగాణకు భవిష్యత్తు ఉండదని వారు ఆరోపించారు. కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ప్రభుత్వం బీజేపీ విధానాలపై ఒత్తిడి తీసుకురావాలని, సింగరేణి ప్రాంతంలో బొగ్గు గనులను సింగరేణికే దక్కేలా చూడాలని డిమాండ్ చేశారు. కార్మిక సంఘాలన్నీ ఐక్యంగా ఈ రోజు కలెక్టర్ ఆఫీస్ లో ముందు ధర్నా చేయాలని పిలిపించినాయి. దీంట్లో ప్రధాన కారణం ఏంటంటే తెలంగాణలో ఉన్న బొగ్గు బ్లాకులు మొత్తం సింగరేణికే ఇవ్వాలని చెప్పేసి ఈ యొక్క ముఖ్యమైనటువంటి డిమాండ్ మీద ఈ రోజు ఆందోళన చేస్తా ఉన్నాయి. ఈ రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికైనా కళ్ళు తెరవాలి. రాష్ట్ర ప్రభుత్వం మన యొక్క సింగరేణిలోకి మొత్తం తెలంగాణకి గుండెకాయ లాంటి సంస్థ ప్రైవేటీకరణ అయితే ఈ రోజు తెలంగాణ భవిష్యత్తు ఉండదు. ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం చెప్తా ఉంది ఇది మీ ప్రైవేటీకరణ చేయట్లేదంటే. ప్రైవేటీకరణ అంటే ఏమిటి? సింగరేణికి బొగ్గు బ్లాకులు లేకుండా పోతే ఈ సంస్థ ఇంకెంతకాలం మనుగడ కొనసాగుద్ది? కేవలం 10 నుంచి 15 సంవత్సరాలు ఉన్న బొగ్గు బ్లాకులు బొగ్గు అంతా అయిపోతుంది. ఆ తర్వాత కొత్త బొగ్గు బ్లాకులు రాకపోతే సింగరేణి ఉంటుందా? అందుకని అర్థం చేసుకోవాలి. ఈ సింగరేణి వల్ల ఇక్కడ కార్మికులే కాదు, కొత్త ఉద్యోగాలే కాదు, రాష్ట్రంలో ఉన్న ప్రజానీకం